మీ స్కూల్ మీకు నచ్చడం లేదా? అస్సలు వెళ్ళాలనిపించడం లేదా? అయితే ముందుగా అసలు ఆ స్కూల్ మీకెందుకు నచ్చడం లేదో కారణం తెలుసుకోండి. అక్కడ మీకు ముప్పు కలిగించే వాతావరణం, ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గనక తప్పనిసరిగా మీ పెద్దవాళ్ళకి చెప్పాల్సిందే. అంతేగాని మా ఫ్రెండ్ వాళ్ళది పెద్ద బడి, ఈ స్కూల్ బాలేదు, ఈ బిల్డింగ్ బాలేదు, ఈ డెస్కులు బాలేవు, ఇవే మీ అయిష్టాలకు కారణమైతే కనుక ఒక్క నిమిషం ఆగండి. వసతులు కొంచెం తక్కువగా ఉన్నా ఇక్కడ పాఠాలు అద్భుతంగా బోధించే టీచింగ్ స్టాఫ్ ఉండొచ్చుగా. మీ స్కూల్ గురించి మీరు ఆలోచించాల్సినవి 3 పాయింట్స్. నెంబర్ 1, భద్రత ముఖ్యం. ఇక్కడ మీకు ప్రమాదకరం అనిపించే వాతావరణం గానీ, ఇబ్బందులు కలిగించే వ్యక్తులు గానీ ఉన్నారా? కనీస అవసరాలకు సరిపడా సౌకర్యాలు ఉన్నాయా లేదా? నెంబర్ 2, వసతులు వేరు, విద్య వేరు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, హంగులు ఇవి కావు. మంచి టీచింగ్ నైపుణ్యం మీ భవిష్యత్తును మారుస్తుంది. నెంబర్ 3, చిన్న చిన్న వాటికి విద్యను అలక్ష్యం చేయకండి. బాహ్యమైన సౌకర్యాల కోసం మంచి చదువును, సమయాన్ని వృధా చేసుకోవద్దు. గుర్తుంచుకోండి, చదువుకి కావలసింది రంగురంగుల భవనాలు, పెద్ద పెద్ద హంగులు కావు. జ్ఞానాన్ని పంచే మంచి గురువులు.